రెండవ హిమాలయ యాత్ర మధురకు ప్రస్థానము. మొదటి పరీక్షకు హిమాలయాలకు పిలిచి 10 సంవత్సరాలు గడిచిపోయాయి. గురుదేవుల దర్శనం మాత్రం అవుతూ అంతా సరిగానే ఉన్నది అనే క్లుప్త వాక్యంతో సమాప్తమవుతూ ఉండేది. అంతరాళాలలో మాత్రము ఆయన ఉనికి నిరంతరం ఉండేది. ఎప్పుడూ నేను ఒంటరిగా ఉన్నాను అనే భావన రాలేదు. గురుదేవులు నేను కలిసిపోయే ఉన్నాము అనే ఆలోచన నిరంతరం ఉండేది. ఇలా 10 సంవత్సరాలు గడిచిపోయాయి. స్వాతంత్ర సంగ్రామం జరుగుతూనే ఉన్నది. ఆ సమయంలో ఋతువు అనుకూలంగా ఉన్నది కనుక హిమాలయాలకు రమ్మని మరల ఆజ్ఞ అయినది. రెండవ రోజునే నేను బయలుదేరుటకు సన్నాహాలు మొదలెట్టేశాను. ఆదేశమును ఉపేక్షించుట కానీ ఆలస్యము చేయుట కానీ నాకు అసంభవము. కుటుంబ సభ్యులకు వెళ్తున్నాను అని తెలిపి బ్రాహ్మీ ముహూర్తంలో బయలుదేరాను. అప్పటికి కూడా ఉత్తర కాశీ వరకే దారి వేయబడి ఉన్నది. ముందుకు దారి వేస్తున్నారు. తెలిసిన దారి, మొదటిసారంత చల్లని ఋతువు కూడా కాదు. దారి పొడవునా వెళ్తూ వస్తూ ఉండే యాత్రికులు తగులుతూనే ఉన్నారు. దారిలోని ధర్మశాలలందు కొంతమంది బస చేశారు. ఈసారి దారిలో ఏ కష్టమూ అనిపించలేదు. సామానులు కూడా ఎక్కువ తీసుకొని రాలేదు. ఇంటి వద్ద ఉన్న సౌఖ్యాలు లేవు కానీ భరించలేని కష్టాలైతే లేవు. క్రిందసారి ఎదుర్కొన్న 3 పరీక్షలలో ఈసారి ఒక్కటి కూడా ఎదురవలేదు. ఒకే పరీక్షని మళ్ళీ మళ్ళీ తీసుకొనవలసిన అవసరం లేదు అనుకున్నారేమో గురుదేవులు. గంగోత్రి వరకు ఎవ్వరినీ దారి అడగవలసిన అవసరం లేకుండా పోయింది. గంగోత్రి నుండి గోముఖం వరకు 14 మైళ్ళ దారి మంచు కరుగుట వలన ప్రతి సంవత్సరం మారిపోతూ ఉంటుంది. కొండరాళ్ళు విరిగిపడుతూ ఉంటాయి. చిన్న చిన్న సెలయేర్లకు రాళ్ళు అడ్డుపడుట వల్ల తమ దారిని మార్చుకుంటూ ఉంటాయి. అందువల్ల ప్రతి సంవత్సరము అక్కడ ఉన్నవాళ్ళని అడిగి లేక ఊహతో దారిని వెతుకుతూ వెళ్ళాలి. ఈ విధంగా గోముఖం చేరుకున్నాను. అచ్చటి నుండి ముందుకు గురుదేవులు సందేశవాహకుడితో కలిసి వెళ్ళాలి. అతను కూడా సూక్ష్మ శరీరధారియే. ఛాయాపురుషుడు లేక వీరభద్ర స్థితిలో ఉన్నవాడు. గురుదేవులు అనేక రకాల పనులకు అతన్ని వినియోగించుకున్నారు. నేను హిమాలయాలకు వెళ్ళిన ప్రతిసారి గోముఖం నుండి నందనవనము ఇంకా పై ప్రదేశాలకు తీసుకుని వెళ్ళి గోముఖానికి చేర్చే బాధ్యత అతనిదే. అతని సాయము వలన క్షేమంగా సులభంగా తొందరగా గమ్యస్థానమునకు చేరుకున్నాను. దారి పొడుగునా మేమిద్దరం మౌనంగా ఉన్నాము. నందనవనం చేరగానే గురుదేవులు సూక్ష్మ శరీరము ప్రత్యక్షంగా నా ముందు ఉంది. ఆయన్ను చూడగానే భావావేశం తట్టుకోలేక నా కళ్ళు వర్షించటం మొదలుపెట్టాయి. పెదవులు అదరసాగాయి. నా శరీరం నుండి వేరైన అతి ముఖ్యమైన భాగం తిరిగి పొందటం వలన అసంపూర్ణంగా ఉన్న నేను పూర్ణత్వం పొందాను అనిపించింది. ఆయన వాత్సల్యంతో నా శిరస్సున తన అమృతహస్తం ఉంచుటయే ఆయనకు నా మీద ఉన్న ప్రగాఢ ప్రేమను తెలిపింది. నమస్కరించుట, ఆశీర్వదించుట అనే శిష్టాచారాలు ఈ విధంగా పూర్తయ్యాయి. సంకేత రూపంలో ఋషులు మార్గదర్శకులు అవుతారని సూచించారు. నా హృదయం పులకించింది. హిమాలయ ఏ క్షేత్రమైతే స్వర్గంగా నేను వర్ణించానో సత్యయుగ పురుషులు అచ్చటు సూక్ష్మ శరీరాలతో నివసిస్తున్నారు. వారు హిమాలయాలలో తమకు అనువైన చోట స్థావరం ఏర్పరచుకున్నారు. శారీరక అవసరాలు వారికి నివాస స్థానం అక్కర్లేకపోయినా పరస్పరం అందరూ కలుసుకోవడానికి గుహలు తమ స్థానాలుగా నిర్ధారించుకున్నారు. మొదటి యాత్రలో నేను వారికి నమస్కరించగలిగాను. రెండవ యాత్రలో గురుదేవులు నన్ను వారితో వేరువేరుగా కలవటానికి తీసుకువెళ్లారు. మొదటిసారి వారి ఆశీర్వాదము పరోక్షంగా లభిస్తే ఈసారి వారి సందేశాలను విన్నాను. చూడటానికి వారు ప్రకాశపుంజాలుగా కనిపిస్తారు. కానీ నా సూక్ష్మ శరీరం పటిష్టం అవటం వలన వారి సత్యయుగపు శరీరాకృతులు స్పష్టంగా కనిపించాయి. ప్రజలు ఋషుల శరీరాకృతుల గురించి ఎలా ఊహిస్తారో అలాగే ఉన్నారు. శిష్టాచారాలను పాటించాను.
వారి చరణాలను నా శిరస్సుతో స్పృశించాను. వారు తమ చేతులతో నా శిరస్సును స్పృశించగానే నా శరీరమంతా పులకించి రోమాంచితమైనది. మనస్సులో ఆనంద తరంగాలు వెల్లివిరిశాయి. వారు అందరూ పరావాణిలో ఇలా సంభాషించారు. మా స్థూల శరీరాలు ఇదివరకు ఉన్న స్థలాల దుర్దశను దివ్యదృష్టితో చూస్తే చాలా కష్టంగా ఉంది. గంగోత్రి నుండి హరిద్వార్ వరకు ఋషిక్షేత్రంగా ఉండేది. అచ్చట ఏకాంతంగా తపస్సు చేసుకుంటూ ఉండేవారము. ఉత్తర కాశీలో జమదగ్ని గురుకులం ఉండేది. చిన్న చిన్న ప్రదేశాలలో ఋషుల ఆశ్రమాలు వ్యాపించి ఉండేవి. ఋషులంతా తమ తమ వాటా ప్రకారము పరిశోధనలు చేస్తూ తపస్సు చేస్తూ ఉండేవారు. దేవతలు అందరూ ఇప్పుడు మేము నివసిస్తున్న ప్రదేశాలలో ఉండేవారు. హిమయుగము తరువాత స్థానాలు మారి కార్యక్రమాలు నశించి వాటి అవశేషాలు ఇప్పుడు గుర్తుగా మాత్రమే ఉన్నాయి. ఉత్తరఖండంలో దేవతల మందిరాలు నిర్మింపబడినాయి. వాటి మీద దాన ధర్మాలతో పురోహితులు బ్రతుకుతున్నారు. కానీ ఆ ప్రదేశంలో ఋషి ఎవరు, ఏమి చేశారు, వీటి గురించి చెప్పే నాథుడే లేడు. ఒక విధంగా మా దృష్టిలో ఋషి పరంపర లోపించింది. నేను కలుసుకున్న ఋషులంతా ఇదే విధంగా మాట్లాడారు. వీడ్కోలు ఇస్తున్నప్పుడు వారి కళ్ళల్లో నీరు ఉబికింది. వారి మనస్సు వ్యధతో బరువెక్కింది. కానీ నేను ఏమి చెప్పగలను? అంతమంది ఋషులు కలిసి మోసే భారాన్ని మోయగలిగే సామర్థ్యం నాకు లేదు కదా. ఋషుల హృదయ వేదన చూసి నా హృదయం ద్రవించిపోయింది. భగవంతుడు నాకు ఏ మాత్రం సామర్థ్యం ఇచ్చినా ఈ దేవపురుషుల బాధను చూసి మౌనంగా ఉండలేను. నా కన్నుల నుండి కూడా కన్నీరు కారటం మొదలైనది. ఇంత సామర్థ్యం కలిగిన ఋషులు అసహాయులుగా ఇంత దుఃఖితులై ఉన్నారు అన్న వ్యధ నన్ను చాలా బాధ పెట్టింది. గురుదేవుల ఆత్మ నా ఆత్మ కలిసి నడుస్తూ ఉన్నాయి. మేము ఇద్దరం ఒకరినొకరు చూసుకుంటున్నాం. ఆయన ముఖంలోనూ విచారం అలుముకొని ఉంది. భగవంతుడా, ఎలాంటి రోజులు వచ్చాయి! ఒక్క ఋషికి కూడా ఉత్తరాధికారులు లేరే. ఋషి ప్రవర్తులలో ఒక్కటి కూడా సజీవంగా లేదే. కోట్ల సంఖ్యలో బ్రాహ్మణులు ఉన్నారు, లక్షల సంఖ్యలో సాధువులు ఉన్నారు. వారిలో ఒక 10 మంది అయినా దీక్షాపరులు ఉంటే గాంధీ, బుద్ధుడు లాంటి వారు చేసిన పనులన్నీ ఎన్నో సాధించేవారు కదా. కానీ ఇప్పుడు ఏమవుతుంది? ఎవరు చెయ్యాలి? ఎవరి మీద ఆధారపడాలి? రాజకుమారి కన్నీళ్లతో వేదాలను ఎవరు ఉద్ధరిస్తారు అనే ప్రశ్నల కుమారుల భట్టు. ఈ కుమారిలుడు భూమి మీద ఉన్నాడు, వ్యధ చెందకు అని జవాబిచ్చాడు. అప్పుడు కుమారుల భట్టు జీవించి ఉన్నాడు, చెప్పింది చేసి చూపాడు. ఇవాళ బ్రాహ్మణులు లేరు, సాధువులు లేరు, ఋషుల ప్రసక్తి లేనే లేదు. ఛద్మ వేషధారులు, చిత్ర విచిత్ర వేషధారులు ప్రజలను మోసగిస్తూ అటు ఇటూ తిరుగుతున్నారు. తిరిగి నా గుహకు వచ్చినప్పటి నుండి నా మనస్సులో పై ఆలోచనలు అనేక రూపాలతో మెదులుతూనే ఉన్నాయి. నా మనస్సులోని వ్యధని గమనించి గురుదేవులు ఇలా అన్నారు. నేను నిన్ను మరల అక్కడికి తీసుకుని వెళ్తాను. ఋషి పరంపర బీజారోపణ నేను చేస్తాను. దానిని మొలకెత్తించి మహావృక్షంగా మార్చే బాధ్యత మీది. అలా జరగకపోతే కనీసం ప్రయత్నమైనా చేశామనే తృప్తి ఉంటుంది కదా అని వారికి చెప్పు. అంతేకాక దానికి కావలసిన ప్రణాళికను ఎప్పుడు ఆరంభించాలి అని అడుగు. నా సాయశక్తులా ప్రయత్నిస్తాను. మీ అనుగ్రహ ఆశీర్వాదాలు ఉంటే ఈ ఎడారిలో త్వరలో పచ్చని చెట్లు పల్లవిస్తాయి అని భక్తితో అడుగు అన్నారు. గురుదేవులు ఆదేశిస్తే నేను మంటల్లో అయినా కాలిపోతాను. జరగవలసింది జరుగుతుంది. ప్రతిజ్ఞ చేసి దానిని ప్రాణం పోయే వరకు పాటించగలను కదా అనే ఆలోచనలు నా మనస్సులో ఉత్పన్నమైతే గురుదేవులు దానిని స్పష్టం చేశారు. వారి ముఖ కమలము వికసించటం నేను చూశాను. తిరిగి వచ్చిన మమ్మల్ని చూసి వారందరూ ఆనందించారు, ఆశ్చర్యపోయారు. నేను నమస్కరించి శిరస్సు వంచుకుని మంత్రముగ్ధుని వలె నిలబడి ఉన్నాను. గురుదేవులు నా మనస్సులోని కోరికను వారికి పరావాణిలో వివరించారు. ఇతడు నిర్జీవుడు కాడు, చెప్పింది చేస్తాడు. మీరు వదిలిపెట్టిన కార్యాలను తిరిగి ఎలా మొదలుపెట్టాలో
ఆ కొత్త బీజారోపణ కార్యక్రమాన్ని తెలిపి దానికి కావలసిన ఎరువు నీరు మనం ఇస్తే ఇతని ప్రయత్నం వ్యర్థం అవ్వదు అని అన్నారు. తర్వాత గాయత్రి పురస్చరణానంతరం మధురలో జరిగే సహస్రకుండి గాయత్రి యజ్ఞానికి వారందరినీ సూక్ష్మ శరీరాలతో రమ్మని ఆహ్వానించి ఇలా అన్నారు. ఇతడు కోతే కానీ హనుమంతుడు, ఎలుగుబంటే కానీ జాంబవంతుడు, గద్దే కానీ జటాయువు. మీరు ఇతనికి ఆదేశాలు ఇవ్వండి. ఇదివరకు ధ్వంసమైనవన్నీ మరల నిర్మించబడతాయి. అంకుర రూపంలో ఉన్నవి మహావృక్షాలవుతాయి. క్రిందటి 3 జన్మలుగా తనకిచ్చిన పనిని సక్రమంగా పూర్తి చేయగలిగిన వాడు ఉండగా మనం నిరాశ ఎందుకు చెందటం? చర్చ మేము ఒకరితో మొదలెట్టాం, కానీ ఆహ్వానం అందరికీ అందటానికి క్షణము కూడా పట్టలేదు. నిరాశ స్థానంలో ఆశ వ్యాపించింది. భవిష్యత్ కార్యకలాపాల గురించి ఆలోచనలు మొదలుపెట్టారు. ఇంతవరకు వారు వేరువేరుగా చేసే కార్యక్రమాలు అన్నిటినీ ఒకచోట విత్తన రూపంలో నాటి అవి కొంచెం ఎదిగాక ఒక క్రమంగా నాటితే అవి తొందరలోనే ఒక వ్యవస్థిత ఉద్యానవనంగా రూపొందుతుందని వారు నిర్ణయించారు. అదే శాంతికుంజ్ స్థాపనకి నాంది. దీనిని నేను మధురలో నిర్ధారించబడిన కార్యాలను పూర్తి చేసిన తర్వాత చేయవలసి ఉన్నది. గాయత్రీ నగరము, బ్రహ్మవర్చస్సో సంస్థాన్ నిర్మాణము కూడా విపులముగా తెలియచేశారు. వారు చెప్పే ప్రతి అక్షరాన్ని నా హృదయ కుహరంలో శాశ్వతంగా ముద్రించుకున్నాను. 24 లక్షల పురస్చరణలు పూర్తి కాగానే ఈ కార్యక్రమాన్ని అమలు చేయటానికి కావలసిన నమూనాలను నిర్మించుకుంటాను అని నేను అచ్చటే నిశ్చయించుకున్నాను. గురుదేవుల అండ ఉన్నాక సత్ఫలితాలు కలగకపోవటం ఏమిటి అనుకున్నాను. ఇంకొక రోజు అక్కడే ఉన్నాను. గురుదేవులు పూర్ణాహుతి ఎలా చెయ్యాలో వివరించారు. తర్వాత ఇలా అన్నారు. క్రిందటి సంవత్సరాలలో జరుగుచున్నదంతా నేను సూక్ష్మంగా గమనిస్తూ ఎచ్చటెచ్చట సరిగా లేదో అచ్చట సరిదిద్దుతూ వచ్చాను. ఇక ముందు ఏమి చేయాలో చెప్పడానికే నేను నిన్ను పిలిచాను. పురస్చరణలు తొందరలో పూర్తి అవుతాయి. మిగిలిన భాగం మధురలోనే పూర్తి చేయి. నీ జీవితపు తృతీయ చరణము మధుర నుండే ఆరంభమవుతుంది. ప్రయాగ తరువాత మధుర దేశానికి మధ్య కేంద్రము. రాకపోకలకు కూడా అనువుగా ఉంటుంది. స్వరాజ్యం రావడంతో నీ రాజకీయ బాధ్యత పూర్తి అవుతుంది. రాజకీయ ఆర్థిక మార్పులను, దానికి సంబంధించిన పనులను ప్రభుత్వం చూసుకుంటుంది. కానీ ఇంకా 3 పనులు చేయవలసి ఉన్నది. వాటిని ధర్మతంత్రం వల్లనే నెరవేర్చవలసి ఉంటుంది. అప్పటికి గాని స్వాతంత్రమునకు పరిపక్వత రాదు. భారతదేశంలో సూరులు లేక పరాధీనము కాలేదు. అంతర్గత దౌర్బల్యాలు పతనము వైపు నెట్టాయి. ఇతరులు ఆ పరిస్థితులను, బలహీనతలను ఉపయోగించుకున్నారు. నైతిక, భౌతిక, సామాజిక మార్పులను తీసుకొని రావాలి. దానికి తగిన వ్యక్తులను సమీకరించుకోవటానికి, అందుకు సంబంధించిన ఆలోచనలను ఇప్పటి నుండే వ్యక్తపరచాలి. అందువలన నీవు పల్లెటూరు వదిలి మధుర వెళ్ళుటకు సన్నాహాలు మొదలెట్టు. అచ్చట ఒక చిన్న ఇల్లు తీసుకొని మాసపత్రిక ప్రారంభించు. పత్రికతో పాటు పైన చెప్పిన 3 రకాల మార్పులను సాధించుటకు అవసరమయ్యే ప్రచురణలు కొనసాగించు. కొన్ని రోజుల తర్వాత మధురకు అతి దగ్గరలో ఉన్న దూర్వాసముని తపస్థలంలో గాయత్రీ మందిర నిర్మాణం చేయవలసి ఉన్నది. అచ్చట నీకు సహకరించి పనిచేసేవారు రావడానికి, ఉండుటకు, నివసించటకు ఏర్పాట్లు చేయి. ఈ లోపల 24 మహాపురస్చరణలు పూర్తి అయినాక పూర్ణాహుతిగా ఒక మహాయజ్ఞం నిర్వర్తించాలి. అనుష్ఠానములలో జపము తరువాత యజ్ఞం చేసే ఆనవాయితీ ఉన్నది. నీ 24 లక్షల 24 అనుష్ఠానములు పూర్తి కాబోతున్నాయి. 1000 మంది మంత్రవేత్తల ద్వారా 24 లక్షల ఆహుతులతో యజ్ఞము నిర్వహించు. దీనివలన ఒక పెద్ద సంస్థ నిర్మితమవుతుంది. ఈ ధర్మవేదిక ఆధారంగా జనజాగృతి కార్యక్రమాలు మొదలుపెట్టవచ్చును. అనుష్ఠాన పరిసమాప్తి మొదటి చరణము. తరువాత 25 సంవత్సరాలు ఈ బాధ్యత నిర్వహించాక సప్త సరోవర్ హరిద్వారము వెళ్ళవలసి ఉంటుంది. అక్కడ ఉండి నీవు ఈనాడు ఋషులు సమ్మతించిన
ప్రజలు విస్మరించిన ఆచారాలను మరల జాగృతం చేసే పనులు ప్రారంభించవలసి వస్తుంది. మధురలో ఉండగా చేయవలసిన కార్యక్రమాలను ఆది నుండి తుది వరకు విస్తారంగా వివరించారు. ఈ మధ్యకాలంలోనే ఆర్ష సాహిత్య అనువాదం, ప్రచురణ, ప్రచారం, గాయత్రీ పరివార సంఘటనము, వారికి అప్పగించవలసిన కార్యక్రమాలను సూచనప్రాయంగా తెలిపారు. ఆయన ఇచ్చిన ఆదేశాలను పాటించుటలో ఏ విధమైన లోపము రానివ్వనని గురుదేవులకు మొదటి హిమాలయ యాత్రలో ఇచ్చినట్లే ఈసారి కూడా మాట ఇచ్చాను. కానీ నాకు ఇంత విశాలమైన సంస్థను నడపటానికి జనశక్తి, ధనశక్తి ఎలా సమకూరుతాయనే సందేహము మనస్సులో ఉంది. మనస్సును చదవగలిగిన గురుదేవులు నవ్వారు. సాధనలు ఎలా సమకూరుతాయి అని చింతించవద్దు. నీ దగ్గర ఉన్నవి నాటు, అదే ఫలించి 100 రెట్లు పెరిగి వస్తుంది. ఇలా నీకు ఇవ్వబడిన కార్యక్రమాలన్నీ పూర్తి చేయగలవు. నా వద్ద ఉన్నది ఏమిటి? దాన్ని ఎలాగ, ఎక్కడ, ఎప్పుడు నాటవలసి ఉన్నదో, అది ఎలా ఫలిస్తుందో గురుదేవులు వివరంగా చెప్పారు. ఆయన చెప్పిందంతా నేను పొల్లు పోకుండా గుర్తుంచుకున్నాను. మరచే ప్రసక్తి లేనే లేదు కదా. సేనాపతి ఆదేశాలను సైనికులు ఎలా మరుస్తారు? నాకు కూడా ఆయన ఆజ్ఞలను ఉపేక్షించే ప్రసక్తి లేనే లేదు. మాట్లాడవలసింది పూర్తి అయినది. ఈసారి హిమాలయాల్లో 6 నెలలు ఉండమని ఆదేశించారు. ఎక్కడ ఉండాలో అక్కడ అంతా అమర్చి ఉంటారు గురుదేవులు. గురుదేవుల వీరభద్రుడు నన్ను గోముఖానికి చేర్చాడు. అక్కడి నుండే నాకు నిర్ధారించిన ప్రదేశానికి వెళ్ళి 6 నెలల సాధన పూర్తి చేశాను. ఇంటికి తిరిగి వచ్చినప్పుడు నా ఆరోగ్యం మొదటి కంటే చాలా బాగుపడింది. మొహంలో ఇదివరకు లేని కాంతి వచ్చింది. చూసిన వాళ్ళంతా హిమాలయంలో నీకు చాలా సౌకర్యంగా ఉన్నట్టుందే, వెళ్ళినప్పుడల్లా ఆరోగ్యాన్ని పెంచుకుని వస్తున్నావు అని అన్నారు. నేను నవ్వి ఊరుకున్నాను. ఒకసారి మధురకు వెళ్ళి అంతా చూసి వచ్చాను. అక్కడ అంతా నాకు కొత్త. ఒక ప్రచురణ సంస్థను స్థాపించటానికి చిన్న ఇల్లు తీసుకుందామని అనుకున్నాను. ఆ రోజులలో అద్దెకి ఇల్లు దొరకడం చాలా కష్టం. ఎంత వెతికినా కావలసిన హంగులున్న ఇల్లు దొరకలేదు. వెతుకుతూ ఒకరోజు ఘియామండి ప్రాంతానికి వెళ్ళాను. చాలా రోజులుగా ఖాళీగా ఉన్న ఒక ఇల్లు దొరికింది. ఇంటి యజమాని ఒక ముసలిది. అద్దె నెలకు 15 రూపాయలని తాళం చెవి చేతికి ఇచ్చింది. చిన్నవి పెద్దవి కలిపి 15 గదులున్నాయి. గదికి రూపాయి చొప్పున అద్దె ఎక్కువ కాదు. కానీ శిథిలావస్థలో ఉన్నది. కానీ నా పనికి ఎలాగో సరిపెట్టుకోవచ్చును. 1 నెల అద్దె 15 రూపాయలు అడ్వాన్స్గా ఇచ్చాను. ఆమె చాలా ఆనందించింది. పల్లెటూరు నుండి సామాను తెచ్చుకొని భార్యా పిల్లలతో ఆ ఇంట్లో దిగాను. చుట్టుపక్కల ఉన్నవారు చెవులు కొరుక్కోవడం మొదలుపెట్టారు. మేము అక్కడ ఉండటం చాలా ఆశ్చర్యకరమైన విషయంలాగా ప్రవర్తించేవారు. అడిగితే వాళ్ళు ఇలా అన్నారు, ఇది దెయ్యాల కొంప. ఇక్కడ చేరిన వారు బ్రతికి బయటపడుట లేదు. ఎందరో వచ్చి ధనమును ప్రాణాలను నష్టపోయారు. మీరు ఈ ఊరికి కొత్తగా వచ్చారు కనుక మోసపోయారు. లేకపోతే 3 అంతస్తులు 15 గదులు ఉన్న ఇల్లు సంవత్సరాల తరబడి ఇలా ఖాళీగా ఉండదు కదా. మీరు అంతా తెలిసే ఉంటున్నారు. జాగ్రత్తగా ఉండండి, లేకపోతే నష్టపోతారు. ఇల్లు మారుద్దామంటే ఇంత చౌకలో అన్ని విధాలా అనుకూలమైన ఇల్లు ఎక్కడా దొరకలేదు. అక్కడే ఉందామని నిశ్చయించాను. అది దెయ్యాల కొంప అనేది మాత్రం సత్యం. రాత్రి అంతా విపరీతమైన చప్పుళ్ళు వినిపించేవి. గట్టిగా నవ్వినట్లు, ఏడ్చినట్లు, దెబ్బలాటలు వినిపించేవి. ఇంటికి కరెంటు లేదు. అందువలన లాంతర్ తీసుకుని పైకి వెళ్ళాను. కొన్ని స్త్రీ పురుష ఆకృతులు ముందు వెనుకకు పరిగెడుతూ కనిపించాయి. కానీ వారు మాకు ఏ విధమైన హాని కలిగించలేదు. ఇలా 10 రోజులు గడిచాయి. ఒకరోజు రాత్రి 1 గంటకు లాంతర్ తీసుకుని పైకి వెళ్ళాను. పారిపోతున్న వారినే ఆగమన్నాను. ఆగిపోయారు. నేను వారితో ఇలా అన్నాను, మీరు చాలా రోజులుగా ఈ ఇంటిలో ఉన్నారు. మనం ఒక రాజీకి వద్దాం. పై 7 గదుల్లో మీరు ఉండండి, కింద 8 గదుల్లో మేముంటాము.
మీకు కష్టము వద్దు, మాకు బాధ ఉండదు. వారు నిల్చున్నారు, కానీ ఏ జవాబు చెప్పలేదు. 2వ రోజు నుండే మార్పు వచ్చింది. మా తరఫున రాజీని పాటించాము. పైకి ఎవరమూ వెళ్ళేవారము కాదు. ఎప్పుడో ఎవరో కదుల్చున్న చప్పుడు తప్ప మా పిల్లలు భయపడి మా నిద్రభంగం అయ్యే సంఘటనలు మరి జరగలేదు. అఖండ జ్యోతి పత్రిక ప్రచురణ ఇక్కడ నుండే మొదలుపెట్టాను. పరిజనులకు ఉత్తర ప్రత్యుత్తరాలు ఇక్కడి నుండే ఆరంభించబడినాయి. మొదటి సంవత్సరంలోనే 2000 మంది చందాదారులు చేరారు. వారిలో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి చర్చలకు పిలుస్తూ ఉండేవాడిని. ప్రతిరోజు వేకువజామున 2 గంటలు నడుస్తూ ఉండేవి. నడుస్తూ 2 గంటల స్వాధ్యాయము పూర్తి చేసేవాడిని. చిన్న పూజా మందిరంలోనే అనుష్ఠాన కార్యక్రమం చేసుకునేవాడిని. కాంగ్రెస్ పనికి బదులుగా వ్రాత కార్యక్రమానికి ప్రాముఖ్యత పెరిగింది. అఖండ జ్యోతి పత్రిక ఆర్ష సాహిత్యం అనువదించి ప్రచురించటం, ధర్మవేదికను ఆధారముగా చేసుకుని లోకరక్షణ కార్యక్రమాలకు తెలిపే పుస్తకాలు ప్రచురణ చేసేవాడిని. పత్రికను హ్యాండ్ ప్రెస్లో నేను ముద్రించేవాడను. మిగతా సాహిత్యాన్ని ఇతర ప్రెస్లో ముద్రించుకునేవాడిని. మెల్లిగా ప్రచురణ కార్యక్రమాలు ఒక దారిలో పడ్డాయి. కానీ మనస్సులో చింత ఉండనే ఉన్నది. ముందు ముందు మధురలో ఉండి ప్రచురణ వ్యవస్థను అభివృద్ధిపరచడం ఎలా? ప్రెస్ మొదలు పెట్టాలి. గాయత్రి తపోభూమి నిర్మించాలి. మహాభారత కాలం తరువాత జరగని విశాల యజ్ఞ కార్యాన్ని నిర్వర్తించాలి. దీనికి ధనశక్తి ఎలా సమకూర్చుకోవాలి అనేది సమస్య అయింది. దీనికి గురుదేవుల నాటు కోసుకో కళ్ల ముందు మెదులుతూనే ఉంది. దీనిని సమాజం అనే పొలంలో నాటి ఫలితాలను పొందగలగాలి. నిజమైన అపరిగ్రహ బ్రాహ్మణునిగా రూపొందాలి. దానికి కావలసిన కార్యక్రమాలు ఏర్పరచుకోవటం మొదలుపెట్టాను.